ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలన్న స్ఫూర్తి కోరుకుంటూ 2025 సంవత్సరంలో 4 మేజర్ ప్లానెట్స్ మారుతున్నాయి. సర్వసాధారణంగా ఏదైనా ఒక సంవత్సరంలో ఒక ప్లానెట్ 2 ప్లానెట్స్ మారుతుంటాయి. కానీ సమ్ టైమ్స్ 2 ఛాయాగ్రహాలు 2 మేజర్ ప్లానెట్స్ కర్మకి జీవుకి కారకమైనటువంటి శని గురువులు మారుతున్నారు. దీనివల్ల ఒక్కొక్క లగ్నం లేదా రాశి వారికి ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి, మరియు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మారకముందు ఎటువంటి ఫలితాలు, మారిన తర్వాత ఎటువంటి ఫలితాలు, అదేవిధంగా దేశకాల పరిస్థితులు ఎటువంటివి మార్పులు రానున్నాయనేటువంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, మీనలగ్నము మీనరాశి మీకు ప్రస్తుతం ఏలినాటి శని నడుస్తూ ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది. ఇంకొక 6 నెలల్లో మీకు రాశిలోకి వస్తాడు ఏలినాటి శని. కాకపోతే ప్రస్తుతం రాహు కూడా రాశిలో ఉన్నాడు, శని కూడా వస్తాడు. కాబట్టి ప్రధానంగా మీరు ఒక్క 2 నెలలు అంటే మార్చి 29 నుంచి ఈ యొక్క మే 30 వరకు మాత్రం చాలా కేర్గా ఉండండి. ఎందుకంటే 2 పాపగ్రహాలు రాశిలో సంచరిస్తుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే ఊహలు పెరుగుతూ ఉంటాయి. ఇలా జరుగుతుందేమో, అలా జరుగుతుందేమో అని ఊహలు పెరగడం, ఎక్కువ తిరగడం, రకరకాల దేశాలకు తిరగడం, ఇట్లాంటివి కాస్త ఎక్కువగా శారీరక శ్రమ, జరగంది జరుగుతుందేమో అనేటువంటి ఊహ, ఇవి పెరుగుతూ ఉంటాయి. అయితే మీకు ధనానికి అధిపతి అయినటువంటి కుజుడు నీచ స్థానంలో ఉన్నాడు. కాబట్టి కాస్త ఈ శోభకృతనామ సంవత్సరం వచ్చిన తర్వాత బాగుంటుంది. అయితే మనం చెప్పుకోవాల్సింది కూడా ఉగాది చెప్పుకోవాలి. కాకపోతే ఏంటంటే కొంతమంది అడుగుతున్నందుకు జనవరి నుంచి డిసెంబర్ 2025 చెప్తున్నాము. అయితే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మీకు ఎప్పుడైతే రాహు లగ్నం నుంచి కేతువు సప్తమం నుంచి మారుతారో మే 30వ తేదీ నుంచి మీరు గమనించవచ్చు స్పష్టంగా. అప్పటి వరకు ఏదో తెలియని ఒక అపోహ లేకపోతే ఒక రకమైన దీంట్లో ఉన్నది క్లియర్ అవుతుంది. కాకపోతే నేను ఇందాక చెప్పినట్టుగా మార్చి 29వ తేదీ నుంచి మే ఎండింగ్ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో ఇది మాత్రం చాలా స్పష్టంగా చూపిస్తుంది ఏంటంటే మీకు మోసపోయే యోగం నడుస్తుంది ఇక్కడ. కాబట్టి ఈ శని సంచారం రాశిలో సంచరించేటప్పుడు ఈ 2 గ్రహాలు ప్రత్యేకంగా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అంటే అనవసరంగా ఎవరో ఏదో చెప్తే, ఇవాళ రేపు మనం చూస్తున్నాం ఫలానా కరెన్సీ మీకు 1,00,000 పెడితే 1,00,000 వస్తుంది, 2,00,000 వస్తుంది, ఏవో చెప్తున్నారు మార్కెట్లో. ఇటువంటివి నమ్మకండి దయచేసి. మీనం వారికి మోసపోయే యోగం గోచారంలో నడుస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక గురువు ఎప్పుడైతే ఇప్పుడు ప్రజెంట్ మీకు గురువు 3లో వక్రించున్నాడు. ఇది కొంత ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తుంది. కాకపోతే ఎప్పుడైతే మే నుంచి 4లోకి వెళ్తాడో ఇక్కడ మీకు ప్రాపర్టీ మూలంగా, ఏదైనా కొత్తగా విద్య నేర్చుకోవడం మూలంగా, మరియు అదేవిధంగా గమనించుకున్నట్లయితే మీ యొక్క జీవిత భాగస్వామి కూడా ఏదైనా కెరీర్ డెవలప్మెంట్స్ రావడము, ఇటువంటివన్నీ కూడా ఇస్తుంది. అయితే ఈ పార్ట్నర్షిప్స్ లాంటివి ఏవైనా ఉన్నా కూడా మే తర్వాతే పెట్టుకోండి. మీరు సప్తమంలో ఉన్న కేతు మారిన తర్వాతే పెట్టుకోండి. ఇక ఏలినాటి శని ప్రభావం, రాహు ప్రభావం మొదటి 2 నెలల్లో ఉంటుంది. కాబట్టి మార్చి 29 నుంచి మే 30 వరకు శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, మినుములు నువ్వులు దానంగా ఇవ్వడం చేయండి, రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన చేయండి, అనే విధాలు బాగుంటుంది. ఈ 4 గ్రహాలు మార్పు వల్ల దేశకాల సంబంధించిన విషయాలు ఎటువంటివి ఉంటాయి అని చూసుకున్నట్లయితే ప్రధానంగా మనకి ఈ శని ఎప్పుడైతే మీనంలోకి వస్తాడో ఇక్కడ కొంతవరకు గతంలో మనకి ఎలా అయితే కోవిడ్ లాంటిది వచ్చిందో అలాంటివి చిన్న ఇవి కొంచెం పెరుగుతూ ఉంటాయి. అనారోగ్య సంబంధించి అంటే కొంచెం కోవిడ్ అంతా విపరీతమైన అన్నీ బ్లాక్ అయిపోవడం కాకుండా కొంచెం అనారోగ్య సమస్యలు పెరుగుతూ ఉంటాయి జీవులకి ఈ శని మీనంలో ఉన్నంతకాలం. అదేవిధంగా కొంత గవర్నమెంట్ కొన్ని విషయాల్లో, ఎందుకంటే మనకు నెక్స్ట్ రాబోయేటువంటి ఈ 2025 శోభకృతనామ సంవత్సరంలో అధిపతి రవి అవుతున్నాడు. కాబట్టి
అక్కడ పర్టికులర్గా ఇచ్చేటువంటి రిజల్ట్లో అక్కడ ఏంటంటే ఆ రవి యొక్క ప్రభావం అంటే గవర్నమెంట్ కొన్ని నిర్దిష్టమైనటువంటి కొన్ని రూల్స్ తీసుకొస్తుంది. అదేవిధంగా కేతువు ఎప్పుడైతే సింహరాశిలోకి సంచరిస్తాడో 2025 సంవత్సరంలో కొన్ని రాజకీయ నాయకులు కొంతమంది మార్పులు కూడా జరుగుతాయి. లేదా ఒక పెద్ద రాజకీయ నాయకులకి సంబంధించినవి కొన్ని చూడండి, వాళ్ళకి సడన్గా అంటే బాగా ఓల్డ్ పర్సన్స్ ఉంటారు కదా, సడన్గా ఏదైనా ఒక అవ్వకూడనటువంటి విషయాలు అవ్వడం, ఎవరైనా గతించడం కూడా జరుగుతూ ఉంటుంది రాజకీయ సంబంధించిన విషయాలు. కాకపోతే పేరు ప్రఖ్యాతులు కూడా వస్తాయి రాజకీయ నాయకులకి, అటువంటి యోగాలు ఇస్తుంది. అయితే ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే ఈ శని మీనంలోని మేషంలోని 5 సంవత్సరాలు సంచరిస్తారు. కాబట్టి నేను అందరికీ చెప్పేది ఒకటే, ఏదైనా ఒక అనుష్ఠానం చేయండి. ఆంజనేయ స్వామిదో, అమ్మవారిదో, విష్ణువుదో, శివుడిదో ఏదో ఒకటి, ఓం నమ శివాయ అనుకోండి, రోజు అరగంట సేపు ఓం శ్రీమాత్రే నమః అనుకోండి, లేదా ఓం నమో నారాయణాయ అనుకోండి. ఎందుకంటే ఈ మీనంలో శని సంచారం జరిగేటప్పుడు పర్టికులర్గా ఈ బ్లాక్ మ్యాజిక్స్ అనవసరమైనటువంటి ఇవి పెరుగుతూ ఉంటాయి. దాంతోపాటు సహజంగానే మనకి ఇంకా రాకముందే నవంబర్ డిసెంబర్ నుంచి కొన్ని భూకంపాలు కావచ్చు, లేకపోతే అంటే 2025 ఇంకా రాకముందే, ఎందుకంటే 2025కి అధిపతి కుజుడు అవుతాడు. ఎందుకంటే 9 నెంబర్ అది. కాబట్టి కుజ ప్రభావం మనకు ఎలాగో ఇప్పుడు క్రోధినామ సంవత్సరం నడుస్తున్నందుకు 2025 ఎండింగ్ వరకు కొంచెం ఈ గొడవలు, ఈ యొక్క బార్డర్స్లో కొంతమంది వచ్చి అటాక్ చేయడానికి చేసే ప్రయత్నాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా సర్వసాధారణంగా ఏంటంటే నేను చెప్పేది ఒకటే, మీకు గోచారంలో గ్రహాలు ఎలా ఉన్నా గుర్తుపెట్టుకోండి. మీ జన్మజాతకంలో కనుక మీకు మంచి మహాదశ నడుస్తుంది, మీకు మంచి మంచి యోగాలు ఉన్నాయి, మంచి ధనయోగాలు ఉన్నాయి, లక్ష్మీ యోగాలు, సరస్వతి యోగాలు, అదేవిధంగా సరస్వతి యోగం అంటే విద్యాయోగం అని అర్థం. అదేవిధంగా మీకు నీచభంగ రాజయోగాలు, విపరీత రాజయోగాలు ఉంటాయి. గోచారంలో జరిగే మార్పులు మీకు కేవలం 5% పనిచేస్తాయి. ఆ దశలు కనుక సరిగ్గా లేనప్పుడు గోచారం కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. అయితే న్యాచురల్గా అందరికీ పనిచేసేటువంటి ఈ రాశి లగ్నం వారికి అని చెప్తుంటాం, అదొక 10 to 15% పనిచేస్తుంది. కానీ మీ పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ జాతకం లేని వాళ్ళు కొంతమంది ఉంటారు, మేమేం చేసుకోవాలని అడుగుతుంటారు. వాళ్ళందరికీ ఒకటే చెప్తానండి, మీకు అందరూ కూడా కేతువు బుధరాశుల్లో సంచరిస్తుంది కాబట్టి మే 30 వరకు కూడా ఎవరు డబ్బులు అప్పుగా ఇచ్చే విషయంలో ఎంతో అత్యవసరం ఉంటేనే అప్పు చేయండి, అప్పు ఇవ్వండి. ఇది చాలా కీలకమైన విషయం అందరికీ కూడా. ఇది ఏది డేట్ ఆఫ్ బర్త్, టైము, నక్షత్రము, రాశి ఏమీ తెలియదు అనుకునేటువంటి వారికి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ అందరూ కూడా కాస్త ఈ అందరినీ తీసుకున్నప్పుడు జనరల్గా మేషం తీసుకున్నప్పుడు శని 12లోకి వస్తున్నాడు. కాబట్టి అనవసరంగా కొన్ని ఫుడ్స్ తింటుంటాం మనం, కొన్ని ఫుడ్స్ విషయంలో కావచ్చు, కొన్ని మన లైఫ్ స్టైల్ విషయంలో కావచ్చు. నైట్ నిద్రపోకుండా చాలామంది చూడండి నైట్ అంతా మేలుకొని పగలపూట నిద్రపోతుంటారు. ఇటువంటి లైఫ్ స్టైల్స్ వల్ల అనర్థాలు వచ్చేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇన్ ఫ్యూచర్లో. అంటే ఈ గోచార శని మీనంలో సంచరించేటప్పుడు ఏం జరుగుతుంది అంటే ఫ్యూచర్లో ఇప్పటి వరకు పడుతున్నటువంటి లైఫ్ స్టైల్ మార్పులు జరుగుతూ వచ్చాయి చూసారా. నైట్ టైం మేలుకుగా ఉండడం, నైట్ టైం తిరగడం, పగలంతా నిద్రపోవడం, ఇట్లాంటివన్నీ పెరుగుతూ వచ్చాయి. ఈ లైఫ్ స్టైల్ వల్ల ఎటువంటి అనర్థాలు జరుగుతాయో స్పష్టంగా మనకి శని మీనంలో చూపిస్తాడు. అదేవిధంగా శని మీనంలో మేషంలో సంచరించేటప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా కొన్ని మనం ఆల్రెడీ గతంలో ఒక 1.5 year బ్యాక్ ఒక విషయం చెప్పుకున్నాం. కుంభంలో శని సంచారం చేసేటప్పుడు రెవల్యూషన్, ఒక మార్పుని తెస్తాడు బిజినెస్లో అని. అది మనకు 30 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు కంప్యూటర్ అనే దాన్ని పెంచాడు. అక్కడి నుంచి కంప్యూటర్స్ పెరగడం అన్నీ బాగా జరిగాయి టెక్నాలజీ పరంగా. ఇక్కడ ఏఐ అనేటువంటిది పెరుగుతుంది. కాబట్టి రాబోయే కాలంలో అంటే శని మేషంలోకి వెళ్ళే లోపల ఎవరికి వారు సొంతంగా చేసుకునేది అభివృద్ధి పరుచుకోవాలని చెప్పుకున్నాం. అయితే దీంతోపాటు కొంచెం చూడండి, మనకి వైదికమైనటువంటివి కాకుండా అవైదికమైనటువంటి పూజలు, అవైదికమైనటువంటి వాటిపై ఆకర్షితులు అవుతూ ఉంటారు. అటువంటి వాటి వల్ల కొంత ఇబ్బంది తెచ్చుకుంటూ ఉంటారు. ఆ యొక్క ఇబ్బంది మీ మీద పడకుండా ఉండాలంటే నిత్యము అనుష్ఠానం చేయండి. అలా గనక చేయగలిగితే అన్ని విధాలా బాగుంటుంది. శ్రీమాత్రే నమః.